సినిమాలకే కాదు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉద్దండులైన నేతలకు నిలయం. కానీ ఇప్పుడు అదే గడ్డపై ఒక వింత రాజకీయం నడుస్తోందట. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనలు జరుగుతున్నా అక్కడ కీలక నేత ఒకరు కంటికి కనిపించడం లేదట. అయినా ఎవరో కాదు, స్వయంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అవును, అడ్లూరికి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయట. నల్గొండ గడ్డపై ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. ఇంతకీ నో ఎంట్రీ అంటుందెవరు? ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ హామీ కూడా వారి హుకుం ముందు గాలికి కొట్టుకుపోతుందా? ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాలనలో వేగం పెంచేందుకు ఇన్ఛార్జ్ మంత్రుల వ్యవస్థను తీసుకొచ్చారు. తొలుత ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యతలు చూసిన తుమ్మల నాగేశ్వరరావు హయాంలో అంతా సజావుగా సాగింది. తుమ్మల అంటే జిల్లా మంత్రులకు ఒక గౌరవం ఉండేది. ఆయన సీనియారిటీ ముందు ఎవరూ నోరెత్తలేదు. కానీ ఎప్పుడైతే సమీకరణాలు మారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చారో అప్పటి నుంచి నల్గొండలో ఒక కోల్డ్ వార్ మొదలైంది. జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి ఉద్దండుల మధ్య అడ్లూరి ఉనికే ప్రశ్నార్థకంగా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కొన్ని నెలల క్రితం దేవరకొండ బహిరంగ సభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. నియోజకవర్గ సమస్యలపై సమీక్షించేందుకు ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరిని పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను పంపిస్తానని చెప్పారు. కానీ అవి ఉత్తమాటలే అయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా సరే జిల్లా మంత్రుల గ్రీన్ సిగ్నల్ లేనిదే అడ్లూరి జిల్లాలో అడుగుపెట్టలేకపోతున్నారట. ఇది కేవలం రాజకీయ విభేదమా లేక ముఖ్యమంత్రి నిర్ణయానికే సవాల్ విసురుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఆదేశించిన అభివృద్ధి సమీక్ష కోసం జిల్లాకు మంత్రి రాకపోవటం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక్కడ అసలు మలుపు సామాజిక సమీకరణాలేనన్న వాదన లేకపోలేదు. నల్గొండ జిల్లా అంటేనే ఒక ప్రత్యేక సామాజిక వర్గం ఆధిపత్యం నడుస్తుందని రాజకీయ అవగాహన ఉన్నవారెవరికైనా తెలిసిందే. ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను అడ్డుకోవటం వెనుక ఆ సామాజిక వివక్షే ప్రధాన కారణమని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు ఆయనను ఆహ్వానిస్తున్నా జిల్లా మంత్రుల కన్నుగప్పి వెళ్లలేక అడ్లూరి మౌనంగా ఉండిపోతున్నారట. నాకేం పనిక్కడ అనే ధోరణిలో జిల్లా నేతలు వ్యవహరిస్తుండటం పొలిటికల్ సర్కిల్స్లో విస్మయం కలిగిస్తోందట. ఒక మంత్రికి ప్రోటోకాల్ దక్కకపోవటం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ఛార్జి మంత్రుల్ని నియమించారు. నల్గొండకు ఎన్నికల ఇన్ఛార్జిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని నియమించడం విశేషం. గతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడే జిల్లాలో పర్యటించలేని ఆయన ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని ఎలా గట్టెక్కిస్తారోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనని వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ప్రజల్ని ఎలా మెప్పిస్తారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు నల్గొండ జిల్లా పార్టీ కార్యకలాపాలకు స్వయంగా అడ్లూరి రావటం లేదా లేక జిల్లా మంత్రులే రానివ్వటం లేదా అన్నది అర్థం కాక క్యాడర్ తలలు పట్టుకుంటోంది. తెలంగాణ కేబినెట్ మంత్రుల మధ్య ఇలాంటి విభేదాలు ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. నల్గొండలో సాగుతున్న ఈ ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేదెవరు? సీఎం రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకుంటారా లేక జిల్లా మంత్రుల మాటే ఫైనల్ అని వదిలేస్తారా? ఈ పరిణామాలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఏదేమైనా నల్గొండ జిల్లాలో ఇన్ఛార్జి రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చిచ్చుబెట్టడం అందరినీ విస్మయపరుస్తోంది.